హాయ్ అండి. ఈరోజు మేము మండపేతలు కర్రీ చేసాము. చాలా సింపుల్గా చేస్తాను నేను. అల్లం వెల్లుల్లి పేస్టులు వేటి యూజ్ చేయకుండా చేస్తాం. మా అమ్మ చేసినట్టే మేము కూడాను. మా అమ్మ చేసినట్టుగా మా ఆయన పిల్లలకి అందరికి ఇష్టం. అందుకే ఈ విధంగా ఫాలో అవుతున్నాము. ఇదిగోండి, ఫస్ట్ ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర వేగాలి. ఇదిగోండి, మండపేతలు తెచ్చారు మా ఆయన డ్యూటీ నుంచి వచ్చినప్పుడే. మధ్యాహ్నమే కొన్నారట, వచ్చినప్పుడు తెచ్చారు. కానీ అవి బతికున్నవే కొన్నారు. నాకైతే కొంచెం భయం వేసింది పోతాయేమో అని. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాగులు గుంపగానే 10 పీతలు 10 దుక్కులు అండి. 10 పీతలు 200కి కొన్నారట. మన సైడు ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. ఇదిగోండి, చింతపండు నానేసుకున్నాను ముందే. పీతలు తెస్తారని ముందు చెప్పారు కదా, అందుకే అతను వచ్చేసరికి రెడీకి చింతపండు నానేసి ఉల్లిపాయలన్నీ కట్ చేసి ఉంచుకున్నాను. ఇదిగోండి, పీతలు అయితే బతికున్నాయి. అసలు చేయలేకపోయాను నేనైతే. మా ఆయన చెప్పారు అది కరిసిస్తే జ్వరం వస్తుందని చెప్పారట అమ్మిన అతను. అందువల్ల అతను నాకు వచ్చిన వెంటనే పట్టి కరిస్తే జ్వరం వస్తుందట అనగానే నేను జడిసిపోయి ఇలా వంపసరిగా ఇటువటు వెళ్ళిపోయి మా ఆయన అవన్నీ ఒక దగ్గరికి తెచ్చి కత్తిపీటతో కొట్టారండి. అందువల్ల 2 ముక్కలు అయిపోయి ఒక్కొక్కటి కొన్ని. లేకపోతే ఇంకా నీట్గా వద్దును. అదిగోండి, ప్రాణం ఉంది అసలు దానికి, ఇంకా ఉంది. అంత కొట్టినా ఇంకా పొయ్యి మీదకి వెళ్ళాక కూడా ప్రాణము కదులుతుంది. చూసారా, అదిగోండి కదులుతున్నాయి. ఉల్లిపాయలు ముక్కలు వేగిన తర్వాత ఈ క్లీన్ చేసిన పీతలు అందులో వేసుకోవాలండి. ఇవి కూడా ఒకసారి వేయించాలి. వేగితే కొంచెం నీసు వాసన పోతాయి. అదిగోండి ఎలా కదులుతున్నాయి. అసలు ఎంత కొట్టారో మా ఆయన అయితే. అదిగోండి, వేగిన తర్వాత అదిగోండి కలర్ చేంజ్ అయ్యి బాగా వేగిన తర్వాత ఈ కలర్ కూడా మారి ఎర్రగా వేగే చూడండి. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. కారం, గరం మసాలా, పసుపు ఇవన్నీ మేము ఇంట్లోనే తయారు చేసుకుంటామండి. పసుపు మా పాలకొండలో పసుపు పంట ఎక్కువ దొరుకుతుంది, సీతంపేట ఏజెన్సీ కాబట్టి. అందువల్ల పసుపు మా ఇంటి దగ్గర తయారు చేసుకుంటాం మేము. ఇదిగోండి, ఉప్పు అవన్నీ మసాలా అన్నీ వేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత ఇదిగోండి, చింతపండు నానబెట్టాం కదా, ఆ చింతపండుని పుల్ల పిండిసుకొని ఎంత మన టేస్ట్కి తగ్గట్టు చింతపండు నానేసుకోవాలి. నేనైతే కొంచెం ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టాను. ఇదిగోండి, చింతపండు వేసిన తర్వాత చిన్న రవ్వ బెల్లం వేయాలండి. ఇంత రవ్వ అంటే ఇంత రవ్వ బెల్లం వేస్తే దాని ఈ శోషణ లేకుండా ఉంటుంది. అంతే, ఇంకేం లేదు. తర్వాత మూత పెట్టి దించే ముందు కొత్తిమీర వేసి ఆపేసాను. ఇదిగోండి, మా పీతల కర్రీ రెడీ అయిపోయింది. మేము కూడా భోజనంకి సిద్ధమయ్యాము. థ్యాంక్ యూ ఫర్